ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ వారిని కోరుతున్నాం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జయ దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ 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 దుర్గే. బలో జగదంబా మహారాజ్ఞీ కీ జై. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవానుడు ప్రతిజ్ఞ చేసినాడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు భగవానుడు ప్రాదుర్భవిస్తాడట. అట్లానే ధర్మానికి గ్లాని జరుగుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి బుక్కరాయలు జగద్గురువైన శృంగేరి జగద్గురు సార్వభౌములైన విద్యారణ్యుల సహాయం చేత వారి ఆశీర్వాదం చేత మలుగుతున్నటువంటి సన్నగిల్లుతున్నటువంటి సనాతన ధర్మ కోటి జ్యోతులను వెలిగించినారానాడు. ఆ కోటి జ్యోతులు వెలిగించినటువంటి ఆ బుక్కరాయిలే మళ్ళీ ఇంతకాలానికి మనకు రమాదేవి నరేంద్ర చౌదరి రాజర్షి అయి పుట్టి అదే జగద్గురు సార్వభౌములైన శృంగేరి జగద్గురు సార్వభౌముల చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపచేసినారు. ఆ కోటి దీపములను వెలిగింపజేసి సనాతన ధర్మాన్ని వెలిగిస్తున్నటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి సనాతన ధర్మంలో ఈనాడు కోటిలింగేశ్వరుడు అంటాం. కోటిలింగాల అనే ఒక క్షేత్రం ఉంది తెలంగాణలో. కోటిలింగాల అని పేరిట్లా వచ్చేసిందంటే ఋషులంతా తపస్సు చేసి భగవానుని యొక్క దర్శనం పొంది 1000 తలా పిరికడి ఇసుక పోసినారట. ఆ ఇసుక వేసినప్పుడు కోటి ఇసుక రేణువులలో భగవచ్చక్తి ప్రవేశం శివశక్తి ప్రవేశం జరిగి కోటిలింగాల అయింది. అట్లానే ఈనాడు మా నరేంద్ర చౌదరి రాజర్షి తన తపోయోగం చేత కోటి దీపాలను వెలిగింపచేసి ఆ పరమేశ్వరుణ్ణి కోటిలింగాల కోటి జ్యోతుల వెలుగులో ప్రవేశపెట్టినాడు. కనుక ఇది కోటి లింగేశ్వరుడు ఎట్లానో కోటి దీపేశ్వరుడుగా అవతరించి మనందరినీ ఉద్ధరిస్తున్నాడు. అటువంటి కోటి దీపేశ్వరుడు మనందరికీ సుఖాన్ని కలిగించుగాక. కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది. అధికారి కార్తికేతు సర్వ ఏవచనో భవేత్. కార్తీక మాసం వ్రతం ఎవరు చెయ్యాలి అంటే సర్వజనులకు కార్తీక మాసం వ్రతాధికారం ఉంది. కార్తీక మాసంలో సర్వేషామేవ ధర్మాణాం గురు పూజా పరామత. కార్తీక మాసంలో ఇంకా ఏం విశేషం చెయ్యాలి అంటే కార్తీక మాసంలో భగవద్ అనుగ్రహం కలగాలంటే గురు పూజ చెయ్యాలట. అట్లా ఇక్కడ గురు పూజలు కూడా జరుగుతున్నాయి. మహానుభావులను తపస్సంపన్నులను పిలిపించి మనకు దర్శింపజేస్తున్నటువంటి పుణ్యమూర్తులు వీళ్ళంతా. అట్లా గురు పూజా మహోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో ఏం విడిచిపెట్టాలి? మధుమాంసములను విడిచిపెట్టాలి అన్నారు. అట్లానే ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఉపాసన చెయ్యాలి అని చెప్పినారు. అటువంటి ఉపాసన జరుగుతుంది. భగవానుడు అంటాడు, అహం విష్ణుశ్చ శర్వశ్చ దేవీ విఘ్నేశ్వరస్తథా ఏకోహం పంచదా జాతో నాట్యే సూత్రధరో యథా. కార్తీక మాసంలోనట నీవు విష్ణు భక్తుడివా విష్ణువును పూజించు, దేవీ భక్తుడివా దేవీని పూజించు, సూర్యభక్తుడివా సూర్యుని పూజించు, గణపతి భక్తుడివా గణపతిని పూజించు. నీ ఇష్టదేవతను ఆరాధన చేసి ఇష్టదేవతకు దీపం వెలిగించాలి. ఎట్లయితే ఒకే స్వరూపం పంచధా విభజితమై మనకు కనబడుతుంది. 5 రూపాల్లో దర్శిస్తుంది. ఒక నటుడు 5 వేషాలు వేసినట్టుగా ఒకే దివ్యమైనటువంటి ఆత్మచైతన్యం 5 రూపాల్లో భాసిస్తుంది. కనుక ఐటీని ఇక్కడ పూజింపబడుతుందన్నమాట. అట్లానే కార్తీక మాసంలో ఏం చెయ్యాలి?
బంగారు విగ్రహం పెట్టుకొని పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి, లేదా వెండి, లేదా రాగి, లేదా మట్టి, లేకుంటే ఫోటో పెట్టుకోమని చిత్రపటం పెట్టి, అథవా పిష్ట విచిత్రితాం, ముగ్గులు వేసి ముగ్గులో కూడా నీ ఇష్టదేవతను ఆవాహన చేసి పూజ చేయమన్నారు కార్తీక మాసంలో. అందుకోసమే కార్తీక మాసంలో ముగ్గులు బాగా పెడుతూ ఉంటాం. ముగ్గులు పెట్టడం అంటే అదొక యంత్రదేవతను ఆవాహన చెయ్యడం అనేటువంటిదే. మూర్త్యాభావే పూజనీయ. స్వామి నాకు ముగ్గు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు, కార్తీక మాసంలో ఎట్లా పూజించేది అంటే, రావి చెట్టు కానీ కనబడితే రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసిన కార్తీక మాస వ్రత సంపూర్ణ ఫలం వస్తుంది. కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పినారు ఇక్కడనే, శతరుద్రీ జపం కుర్యాత్ మంత్రసిద్ధి ప్రజాయతే. శతరుద్రీ జపః కుర్యాత్, రోజు ఇక్కడ దీపోత్సవ సందర్భంలో శతరుద్రీయం చెప్పబడుతుంది, అదందరం వింటున్నాం. మంత్రసిద్ధి కలగాలంటే శతరుద్రీయ జపం కార్తీక మాసంలో జరగాలి అన్నారు. అట్లానే కార్తీక దీపం చాలా శ్రేష్టమైనటువంటిది. జ్యోతిషా బాధతే తమాహ అని ఋగ్వేదం చెబుతుంది. అజ్ఞానము చీకటి అనేటువంటిది వెలుతురుతో పోతుందట. దీపం ఎంత గొప్పది అంటే సనాతన ధర్మంలో జ్యోతిషా బాధతే తమః, చీకటి వెలుతురుతో పోతున్నట్టుగా అజ్ఞానము, దుఃఖము, ఆపదలు ఇవన్నీ కూడా దీపంతో వెలిగిపోతాయండి. దీపంలో ఎంత గొప్పతనం ఉందంటే మనం ఆశ్చర్యపోతాం. దీపమే కదా అనుకుంటాం, కానీ జరిగిన ఘటన ఒకటి చెప్తాను. కొన్నేళ్ల క్రితం మనం కాళేశ్వర క్షేత్రం అందరికీ తెలుసు, కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం, దాన్ని పునర్జీర్ణోద్ధారం జరిగింది. జగద్గురు సార్వభౌములు శృంగేరి పీఠాధిపతులే వచ్చేసినారు. అయితే అక్కడ నేను దర్శించింది చెప్తున్నాను, కల్పితం చెప్పడం లేదు. అక్కడ ఏమైందంటే అందరము వేద పండితులను చేరినాం. పాపం ఒక వేద పండితుడు దూరం నుంచి వచ్చేసినాడు. అప్పుడు కొంత ద్రవ్యం తెచ్చుకున్నాడు, అది దొంగతనం జరిగింది. దొంగతనం జరిగి ద్రవ్యం లేకుండా పోయింది. ఆయన చాలా దుఃఖపడ్డాడు, కష్టార్జితంగా తెచ్చుకున్నది నా ద్రవ్యం పోయిందే అని. అయితే అప్పుడు బద్రీ క్షేత్రం నుండి అథర్వణ వేదం చదివిన ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు. అక్కడికి వచ్చేసి ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే, స్వామి నా ద్రవ్యం పోయింది. అయితే నీకు పని చెప్తాను, ఎవరు తీసినారో నీకు ఆ వ్యక్తిని చూపెడతాను, కానీ నీవు ఆ వ్యక్తిని అవమానపరచకుండా నీ ద్రవ్యం నీవు తీసుకోవాలి అన్నాడు. సరే అన్నాడు. స్వామి ఇది నిజంగా జరిగింది. ఆయన ఒక దీపం వెలిగించినాడు. దీపం వెలిగించి కొన్ని అథర్వణ వేద మంత్రాలు చదివినాడు. చదివే వరకు ఆ దీపంలో నువ్వు చూడు అన్నాడు ఈ పిల్లవాడిని. ఇది చూసిన దృశ్యమే చెప్తున్నాను. ఆ పిల్లవాడు చూసినాడు. చూసే వరకు ఎవరు ద్రవ్యం తీసినారో వాళ్ళు కనబడ్డారు ఆయనకు. దీపపు కాంతిలో ఎవరు ద్రవ్యం తీసుకున్నారో ఆ వ్యక్తి కనబడ్డాడు. కనబడగానే ఆ వ్యక్తిని ఏకాంతంలోకి పిలిచి, నీవు నా ధనం తీసినావా అంటే, తీసినాను. నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు అన్నాడు. అంటే ఆయన అథర్వణ వేద మంత్రప్రయోగం దీపంలో చేసి జ్యోతిలో నీవు నాకు కనబడ్డావు అని చెప్పినాడు. ఆశ్చర్యపోయినాడు. అంటే దీప ప్రభావం ఇట్లా ఉంటుంది. మీకు ఒక చిన్న అనుభవాలు కొన్ని జరిగినవి చెప్తాను. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి, దొరకడం లేదు, ఎంత వెతికినా దొరకడం లేదు, 100 సార్లు వెతికినాం. మీరు ఒక దీపం ముట్టించండి, కార్తవీర్యార్జునాయ నమః అని ఒక మాల తింపి మీరు వెతకండి, ఎక్కడ ఉందో తక్కువను స్ఫురిస్తుంది. ఇవి జరిగిన అనుభవాలు చెప్తున్నాను, పుట్టించి చెప్పడం లేదు, మౌఢ్య విశ్వాసాలు కావు. అంటే మన దీపం యొక్క ప్రభావం సనాతన ధర్మంలో ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉందన్నమాట. జ్యోతిషా బాధతే తమాహ, మనకు అజ్ఞానాన్ని నివృత్తి చేసేటువంటి దీపం. అందుకోసం దీపోహరే ప్రియకర కార్తికే మాసి నిశ్చితం. దీపో హరే ప్రియకర, శ్రీహరికి ఇష్టమైనటువంటిది దీపం, చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లానే కార్తీకా మాసంలో దీపం వెలిగించాలి. ఒకవేళ దీపార్థం వర్తికాం, చేతనం కానిటువంటి వాళ్లకు వత్తులు చేసిచ్చినా పుణ్యం వస్తుంది. తైలం వేసినా, పాత్ర ఇచ్చినా, అథవా సహాయం చేసినా కానీ, సహాయం అథకురుతే దదతాం దీపముత్తమం దీపో దేయో అవశ్యమేవ సాయంకాలే శివాలయే.
సాయంకాలంలో శివాలయంలో ఇటువంటి క్షేత్రంలో దీపం వెలిగిస్తే అపారమైనటువంటి పుణ్యాన్ని మనకు కార్తీక మహాత్మ్యం చెబుతుంది. అంతేకాదు దీపం యొక్క గొప్పతనాన్ని చెబుతూ స్వామి దీపం మనం వెలిగించినా సరే, వెలుగుతున్న దీపాన్ని చూసినా సరే, మన కేవలం కోటి దీపోత్సవానికి వచ్చిన జనులను మాత్రమే ఉద్ధరించదట దీపం ఎటువంటి వాళ్ళను ఉద్ధరిస్తుందంటే కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే చలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం సచ జన్మభాగినః భవంతు నిత్యం శ్వపచాహి విప్రాః. స్కాంద పురాణం చెబుతుందండి, ఎప్పుడైతే దీపం వెలిగిందో, దీపపు కాంతులు కనబడ్డాయో, కీటాః పురుగులు, పక్షులు, చెట్లు ఏవి అయినా సరే దీపం వెలుగు పొందితే పునర్జన్మ లేకుండా పోతాయట. అటువంటి దీపం చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకోసం వేదం చెబుతుంది, ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నం నురుతిమ్మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అమ్మ అందరూ దీపం వెలిగిస్తాం, దీపం వెలిగిస్తే ఏం వస్తుంది అంటే వేదం చెబుతుంది, ఓ దీపమా నిరుతిమ్మమా, నా ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు, పీడలు, దుఃఖాలు అన్నిటిని కూడా అపఘ్నం తొలగించి వేస్తావు. దీపమా తొలగించి వెయ్యి. పశుగుశ్చ మహ్యమావహ, అపారమైనటువంటి పశు సంపదను, ఐశ్వర్యాన్ని నాకియ్యి. నేను 10 దిక్కుల 8 దిక్కుల ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ జీవనంచ దిశో దిశ, నాకు జీవనమియ్యి. అంటే నేను హైదరాబాద్ వెళతా, కలకత్తా వెళతా, మద్రాసు వెళతా, నువ్వెక్కడికన్నా వెళ్ళు, దీపం వెలిగించి వెళ్ళు. దీపం వెలిగించుకుంటూ వెళుతూ ఉంటే మనం అన్నం బట్టకు కొదువ ఉండదు. అందుకోసమే చాలామంది ఈ కాలంలో అనుకుంటారు, వాస్తు దోషాలు బాగా ఉన్నాయి, ఈ గోడ కూలగొట్టాలి, ఆ ఇల్లు గుల్లగొట్టాలి, ఈ మెట్లు తీసేయాలి. ఏవీ తీసేయకండి, ఇంట్లో తులసి పెట్టుకోండి, రోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి చాలు. వెలిగిస్తే సకల శుభాలు జరుగుతాయి, ఎటువంటి వాస్తు దోష పీడలు కూడా నివృత్తి అవుతాయని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి దీపోత్సవం, కోటి దీపోత్సవం జరుగుతుంది. ఇది సాక్షాత్తు ఆనాడు విద్యారణ్య స్వాముల వారి మళ్ళీ మా జగద్గురువులు శృంగేరి జగద్గురు సార్వభౌములు అవతరించి కాలు పెట్టినారు ఈ భూమిలో. మొట్టమొదటిగా మా జగద్గురువులు కాలు పెట్టినారు భారతీ తీర్థ మహాస్వాముల వారు. అందుకోసమే ఇంత వైభోగంగా, ఇంతే కాదు ఇప్పుడు 13 సంవత్సరాలయ్యింది నేను రావడం కాదు, నా మనుమండి కూడా తీసుకొని వస్తాయి. 25వ సంవత్సరంలో కూడా దీపోత్సవానికి మనం మునిమనుమళ్లను కూడా పట్టుకొని వచ్చి దర్శింపచేసేట్టుగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాము. స్వస్త్యస్తు విశ్వస్య కలః ప్రసీతతాం ధ్యాయంతు భూతాని శివం మితో ధియ మనశ్చ భద్రం భజతాం మధోక్షతే ఆవేశ్యతాన్నో మదిరప్యహైతుకీ అని భాగవతంలో నరసింహుణ్ణి ప్రార్థించినాడు. నరసింహ స్వస్త్యస్తు, ఈ ప్రపంచానికి అందరికీ మంచి జరగనియ్యి, దుర్మార్గుల మనస్సులు శాంతించి సన్మార్గంలో ఉండనియ్యి, మా మనస్సు మంగళాలను కోరనియ్యి అని ప్రార్థిస్తూ ఆ ప్రహ్లాదుడును కోరిన వరం మనం కూడా నరసింహుణ్ణి కోరుతూ ఉన్నాం. బులో నృసింహ భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, శృంగేరి జగద్గురు సార్వభౌమ భారతీ విద్యాతీర్థ మహాభగవత్ స్వామీజీకి, విధుశేఖర భారతీ మహాస్వామీజీకి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.